ఎక్కడికి బ్రో? జేఆర్జీ బ్రో. ఎక్కి బ్రో. మీ పేరేం బ్రో? రాజు బ్రో. మరి మీ పేరేంటి? నాగేంద్ర. బ్రో కవిత అవుదామా? ఆహా, నాకొద్దు బ్రో. రా బ్రో సరదాగా. అన్నా 2 కాఫీ. నాకొద్దు బ్రో, మీరు తాగండి. త్వరగా వెళ్దాం, అవతల నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటి బ్రో ఇంపార్టెంట్ అన్నా? లవర్ కోసమేగా? కాదు బ్రో, అంతకు మించి. అంతకు మించా? ఇంట్రెస్టింగ్ ఉంది. నీకు అభ్యంతరం లేకపోతే కాఫీ ఇచ్చేలోపు మీ కథ ఏంటో చెప్పచ్చుగా? నా కథ 20 ఏళ్ల క్రితం మొదలైంది బ్రో. వీడి వీడి గుమ్మడి పండు వీడి పేరేంటి? వీడి వీడి గుమ్మడి పండు వీడి పేరేంటి? రాజు. ఇలా రాజుగాడి వయసు పెరుగుతున్న కొద్దీ బుల్లెట్ మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఈయన రాజుగాడు వాళ్ళ నాన్నగారు ఒక టాటా ఏస్ డ్రైవర్. ఈయనకి రాజుగాడంటే పంచ ప్రాణాలు. ఈవిడ రాజు వాళ్ళ అమ్మగారు, పేరు లక్ష్మి. పేరుకే లక్ష్మి కాని ఇంట్లో మాత్రం లక్ష్మి ఉండదు. ఈ ఇల్లు కూడా అద్దిల్లేనండి బాబు. ఇదిగిదిగో వీడున్నాడే, వీడి పేరు గంగాధర్, మన రాజుగాడి బెస్ట్ ఫ్రెండ్. గాలికి పోయే కంపెనీ దేనికో తగిలించుకున్నట్టు దారిన పోయే గొడవలన్నీ వీడు తగిలించుకుంటమే కాకుండా మన రాజుగాడి కూడా తగిలిస్తాడు. హలో, ఎక్కడరా? గ్రౌండ్లో నన్ను రారా. చెప్పు బుజ్జి. ఇందాక నుంచి చెప్తున్నాను, నువ్వేం చెప్పట్లే. మాట్లాడవే. దేంతో కలిపేస్తున్నావు? బండి చూడరా, భలే ఉంది. చైతీరా, ఏంటి అరుస్తున్నావు? చేస్తే బుల్లెట్ అని అరిగిపోద్దా కరిగిపోద్దా?
ఓ కరుతున్నావు. ఏంట్రా బండి మీద చేసింది కాకుండా ఎక్స్ట్రాలు చేస్తున్నారు, దాని వాల్యూ ఏంటో తెలుసా మీకు? ఏంట్రా ఎక్స్ట్రా అంటున్నావు? రారా గొడవద్దురా. సారీ బ్రో. నువ్వు ఆపగొట్టి సరిపోయింది, లేదంటారు తలకి పుచ్చగా పడినాడు పగలేదు. అయినా మన మీద తప్పు చేసినట్టు వాడిస్తారు చెప్పేవారా? నాకు నచ్చలా. ఇక్కడ పిచ్చి కుక్కలు వేస్తుంటే ఏం మాట్లాడదారా? ఎరా వాడు అలా అన్నాడని ఫీల్ అయ్యావా? లేదురా, ఫిక్స్ అయ్యా. ఏం ఫిక్స్ అయ్యవరా? బుల్లెట్ కొనేస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? మన అమ్మ నాన్న కష్టపడి సంపాదించే డబ్బు సరిపోవట్లేదనే కదా చదువుకున్నా మనం పనికి వెళ్తున్నాం. ఆ డబ్బుతో ఇల్లు గడుస్తుంది. ఇప్పుడేమో నేను రాయల్ ఎన్ఫీల్డ్ కొనేస్తాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. లేదురా, ఇంతకు ముందు అదంటే ఇష్టం మాత్రమే, కానీ ఇప్పుడు అదంటే పిచ్చి. ఎలా అయినా కొని తీరాల్సిందే. రే ఉండోడు రాజు కన్నా గొప్పడు అంటారు, నువ్వు కూడా అంతే. సరే నీ ఇష్టం వచ్చినట్టు చేయరా. మర్చిపోయేవి. ఒరే రాజు, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అబ్బాయి వస్తాడు. నాన్న ఇంకా ఇంటికి రాలేదు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి బ్రా? ఏమమ్మా? సరేరా. ఎక్కడికి రా? జేబీ సెంటర్ బాబాయ్. ఎక్కరా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మా రాజుగారి పుట్టినరోజు కదా నాన్న, బట్టలు కొందామని వెళ్తున్నా. సరే అయితే జాగ్రత్త. రే గంగాధర్, రే రాజు, ఇదిగోరా. ఎందుకు నాన్న కాస్ట్లీ డ్రెస్? రే నీ సంతోషం కంటే ఎక్కువేం కాదురా. థ్యాంక్స్ నాన్న. ఆగండి ఆగండి, ఈ కథలో లవ్ స్టోరీ లేదనుకుంటున్నారా? ఉందండి బాబు, పేరు జాను. హలో హలో, ఎక్కడున్నావురా? నీ దగ్గర. ఒకసారి పార్క్ దగ్గరికి రా. సరే జాను. హలో. హలో మామా,
హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. మరి సాయంత్రం బీరు వీరు కాదు కదా, బింగో ప్యాకెట్ కూడా కొంచెం. దీనమ్మ నీ గురించి తెలుసు కూడా అడగను చూడు, ఆ చెప్పించి నేను కొట్టుకోవాలి. జాను, కళ్ళు మూసుకో, చేచాపు. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా జాను, లవ్ యూ. రే, బిర్యానీ తిందామా? డబ్బులేవు జాను. పోనీ ఐస్ క్రీమ్ అయినా? డబ్బులేమన్నాగా, తర్వాత చూద్దాం. నువ్వు మారిపోయావురా. ఫస్ట్ లో ఉన్నంత ప్రేమగా నువ్వు ఉండట్లేదు. నీ మీద హోప్స్ పెట్టుకుని చాలా తప్పు చేశాను. జాను, జాను. ఈ రాజు జానుల ప్రేమ మరీ గొప్పదేం కాదు. బైక్ కావాలా, జాను కావాలంటే మన రాజుగాడు డెఫినెట్ గా బైకే కావాలంటాడు. అమ్మయ్యా, ఈ రోజుతో డబ్బు సెట్. పొద్దున్న వెళ్ళి నాకు ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటికి తెచ్చేసుకోవచ్చు. ఇలా రాజుగాడు మధ్యాహ్నం వరకు రెస్టారెంట్ లో, సాయంత్రం వరకు మెకానిక్ షెడ్ లో, ఆ తర్వాత పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ డబ్బులు కూడబెడుతూ ఉన్నాడు. హలో. రే, నాన్నకు గుండె నొప్పి వచ్చిందిరా. అవునా? ఎప్పుడు? త్వరగా సిటీ హాస్పిటల్ రారా. సరే, వస్తున్నా.
రాజు అంకుల్ ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదురా. సరే అంకుల్ నేను వెళ్తాను. అరే రాజు, గంగాధర్ని అక్కడ దింపేసిరారా. సరేనా? రేయ్ అక్కడ జాను నీ కోసం మన ప్లేస్ లో వెయిట్ చేస్తుంది. అవునా? పదరా వెళ్దాం. జాను, సారీ రాజు, నువ్వేంటో తెలిసినా తప్పుగా అర్థం చేసుకున్నావు. గంగాధర్ అంతా చెప్పాడు, ఇదంతా చేసింది బుల్లెట్ కోసమేనంట కదా. మళ్ళా మనకు సారీ ఎందుకు జాను? అయినా బుల్లెట్ కోసం సంపాదించిన డబ్బు ఉండబట్టే కదా ఈ రోజు నాన్న ప్రాణాలు కాపాడగలిగారు. అయినా బుల్లెట్ కి నాకు సెట్ కాదు. రే ఎందుకురా డల్ అవుతావు? ఇంకొక సంవత్సరం కష్టపడ్డావంటే నువ్వు ఇష్టపడ్డ బుల్లెట్ కొనుక్కోగలవు. దేవుడైన కృష్ణుడికి రాత్రులు లేని రాధ దక్కలేదు. ఆఫ్టర్ ఆల్ నేను మనిషిని, నా రాత్రిలో దానికి చోట్లే జాను. హలో, ఎవరండి? సార్ మేము టెండేటర్స్ నుంచి కాల్ చేస్తున్నాము. చెప్పండి. మేము తీసిన లక్కీ డ్రాలో మీరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ గెలుచుకున్నారు. నేను ఎప్పుడు మీ షాప్ లో బట్టలు తీసుకోలేదండి. మీ పేరు రాజేనా? నేనే అండి. ఈ నెంబర్ మీదేనా? నాదే అండి. అవునండి, మరి మీ పేరు మీదే ఉంది కూపన్. రేపు 11 గంటలకు వచ్చి బైక్ తీసుకోండి. రే రే నాన్నరా? చెప్పండి అంకుల్. మా రాజుగాడు ఏంట్రా లేట్గా వస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఏం లేదు అంకుల్, వాడికి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. దానికోసమే రాత్రనగా పగలనగా కష్టపడుతున్నాడు. రూప కూడబెడుతున్నాడు. ఏమండి, మా అబ్బాయికి 1000 రూపాయలు బట్టలు చూపించాడు మేడం. సార్ మా షాప్ పెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఒక ఆఫర్ పెట్టాము. 5000 ఆ పైన కొనుగోలు చేసిన వరకు ఒక లక్కీ కూపన్ ఇస్తాం. సంక్రాంతి తీసి ఈ డ్రాలో గెలుపొందిన వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ గెలుచుకునే అవకాశం ఉంది. ఏమన్నారమ్మా? మీ అదృష్టం బాగుంటే ఆ బుల్లెట్ మీరే గెలుచుకోవచ్చు. అలాగే అమ్మా. సురేష్ బట్టలు చూపించరా సార్కి. ఎంతమ్మా? 5200 అయింది. మీ పేరు చెప్పండి సార్. నా పేరు కదమ్మా, మా అబ్బాయి పేరు మీ రాయండి. అబ్బాయి పేరేంటి సార్? రాజు. ఫోన్ నెంబర్ చెప్పండి సార్. 9991. సార్ ఇదిగోండి బిల్ తీసుకోండి. ఈ కూపన్ మా దగ్గర ఉంటుంది. ఒకవేళ లక్కీ డ్రాలో మీ పేరు వస్తే కనుక మేము కాల్ చేస్తాము. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే అమ్మా. దేవుడా, నా కొడుకు ఆశపడేది వాడికి దక్కేలా చూడు తండ్రి. అబ్బాబ్బా, ఏమన్నా ఉంది బ్రో నీ కదా. మీ నాన్న ప్రాణం కాపాడడానికి నువ్వు ఆశపడ్డదాన్ని వదిలేస్తే మీ నాన్నకి నీ మీద ఉన్న ప్రేమ నువ్వు కోరుకున్న నీ దగ్గర చేస్తుంది. పెదా అయిపోయాను బ్రో నీ కథకే. నాదొక రిక్వెస్ట్ బ్రో, నేను ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ని. నువ్వు ఒప్పుకుంటే నీ కథని నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాను. నీకు ఓకేనా బ్రో? ఓకే బ్రో. ఇందుకే షార్ట్ ఫిల్మ్ ఏం పేరు పెడతావు? రాయల్ ఎన్ఫీల్డ్. క్యాప్షన్ రాజుగాడి డ్రీమ్. సూపర్ బ్రో. బుల్లెట్ తీసినప్పుడు నీ కళ్ళ ఆనందం చూద్దాం కదా బ్రో, కానీ అర్జెంట్ కాల్ వస్తుంది.
ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బ్రో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో. ఇదండి రాజుగారి కథ. మీకు కూడా ఏదో డ్రీమ్ ఉండొచ్చు, కానీ అందరికీ రాజుగాడిలా అదృష్టం కలిసి రాదు. కష్టపడండి, మీ కలల్ని నిజం చేసుకోండి.